జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన ఏవ మనుష్యాణం కారణం. మనస్సే ప్రధానమైనటువంటి కారణం. మనిషి బాగుపడాలన్నా నాశనం కావాలన్నా బంధ మోక్షయో కారణం. ఈ ప్రకృతిలోనే వాడు కొట్టుకుంటూ ఉండాలన్నా, ఈ ప్రకృతి నుంచి బయటపడాలన్నా మనస్సు అనే పరికరాన్ని జాగ్రత్తగా పెట్టుకోగలిగితే వాడు అన్నీ సాధించినట్లే అని మనకి మహానుభావులైనటువంటి ఋషులు చెప్పారు. అలాంటి పవర్ఫుల్ టూల్, ఒక అతిశక్తివంతమైనటువంటి పరికరం మనస్సు. పరికరం చాలా శక్తివంతమైనది. ఇప్పుడు చూడండి, దేశాల మీద వేసేటటువంటి పెద్ద పెద్ద మిసైల్స్ ఉంటాయి చూసారా, అవి ఎంత శక్తివంతమైనది, అది ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది, లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. అట్లాగా ఈ మనస్సు అనేది కూడా ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి కావలసినట్టుగా అమర్చిన పరికరం అది. దానికి ఆ వేసినటువంటి ఆ మిసైల్లో, ఆ బాంబర్లో తెలివంటూ ఏముండదు దానికి. దీన్ని కొట్టచ్చా, దీన్ని కొట్టకూడదా, ఇది మంచిదా, ఇది చెడుదా, ఇది మనదా, ఇది పరాయివాడిదా అనేటటువంటి విచక్షణ దానికంటూ ఏముండదు దానికి. ఆ వెనకాతల వేసే వ్యక్తి ఉంటాడు, వాడి యొక్క ప్రేరణని బట్టి అది పనిచేస్తుంది. ఇది మనకందరికీ తెలుసు. మనస్సేనా అంతే. మనస్సుకి వెనకాతల ప్రేరణ అనేది కలిగించేది నువ్వు. ఇంకా నీ మనస్సు కదా. ఇందులో మనందరికీ మనస్సులు ఉంటాయి. జీవులందరికీ మనస్సు అనేటటువంటిది తప్పనిసరిగా ఉండేటువంటి ఒక పరికరం. ఒక మనిషినే కాదు, అన్ని ప్రాణుల్లోనూ కూడా. క్రిమి కీటాలు, మనం అప్పుడప్పుడు పువ్వుల మీద ఇంతింత చిన్న చిన్న కీటకాలు మీద దిగుతూ ఉంటాయి. అసలు కంటికి కనిపించడం కూడా కనిపించాలి, కానీ అవి కూడా పనిచేస్తుంటాయి, ఎగురుతుంటాయి. అలాంటి వాటికి కూడా, అంటే అలాంటి శరీరం కలిగినటువంటి ఒక ప్రాణికి కూడా లోపల ఆ ప్రాణన శక్తిని ఇచ్చేటటువంటి ఒక ఆత్మ అనేది ఉంటాడు. ఇంత పెద్ద శరీరంగా కనిపించే ఈ దేహంలో ఎలాగైతే నేను అని చెప్పే ఒక ఆత్మ ఉందో, లీడర్గా, నడిపే వ్యక్తిగా, వీడికి తోడుగా ఉండేటువంటి ఆత్మలు కొన్ని కోట్లు ఉన్నాయి. మనందరి యొక్క మెకానిజం అంతేనండి. ఇప్పుడు మన ఒక శరీరాన్ని మనం చూస్తున్నాం అని అంటే, ఈ శరీరంలో ప్రతి శరీరంలోనూ కొన్ని
కోట్ల మంది ఆత్మలు ఉన్నారు, కానీ ఒక్కడే లీడర్ దానికి. ఆ లీడర్ ఎవడో వాడు నేను అని అంటాడు అన్నమాట. మిగతా వాళ్ళంతా ఆ నేనులో ఇమిడి ఉంటారు. ఇంతమందిని నడిపించేవాడు వెనకాతల భగవంతుడు ఉంటాడు అనుకోండి, ఆయన కామన్ అందరికీ. కానీ ఆయన ఇచ్చేటటువంటి ఒక అనుగ్రహాన్ని బట్టి ఈ ఇచ్చినటువంటి ఈ దేహాన్ని నాది, నా పరికరం, ఇది నేను నడిపిస్తున్నాను అని అనుకునేటటువంటి ఆ అభిమానానికి పాత్రమైనటువంటి ఆత్మ అనేవాడు ఒక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళంతా వాడికి సేవలు చేస్తుంటారు అంతే. మిగతా కోట్లాది ఆత్మలు వాడికి సేవలు చేయడానికే పనికొస్తారనమాట. అలాంటి వాడు ఇది ప్రతి దేహానికి కామన్. అయితే ఇంతమందికి ఈ దేహం ఒక ఆశ్రయం అయితే, దీన్ని నడిపించేటటువంటి పైలట్ లాంటి వాడు నువ్వైతే, వాళ్ళకు ఉండేటటువంటి పరికరాలు ఎవరి ప్యాకేజీ ఎవరి బ్యాగేజీ వాడికి ఉంటాయి. కానీ వాళ్ళంతా నీ దగ్గర చేరింది నీ బ్యాగేజీని క్యారీ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఒక రాజుగారి వెనకాతల కొంతమంది సైన్యం తయారయ్యారు అనుకోండి ఒక దేశానికి. ఆ రాజుగారికంటూ కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాల కోసం ఆ సైనికులు అక్కడ చేరతారు. వాడితో ఉన్నంత వరకు కూడా వాడి లక్ష్యాలు వాడి ఆశయాలు ఏవైతే వాటి కోసమే వాడు పనిచేయాలి రాత్రి పగలు కూడా. కానీ ఏ సైనికుడికి ఆ సైనికుడి వెనకాతల వాడికో ఫ్యామిలీ ఉంటుంది, వాడికో ఇల్లు వాకిలి పిల్లలు బంధువులు, వాడి కొన్ని వాళ్ళ విషయంలో ఉండే బాధ్యతలు. అంటే ఎవడి బ్యాగేజ్ వాడికి ఉన్నప్పటికీ కూడా ఇంతమంది సైనికులు కూడా వాళ్ళ బ్యాగేజెస్ని వాళ్ళు పక్కన పెట్టుకొని ఏ ప్రభువు దగ్గర వాళ్ళు సేవలు అందిస్తూ ఉంటారో ఆ ప్రభువుకు ఉండేటువంటి ఆశయ సిద్ధి కోసం ఎట్లాగైతే పని చేస్తూ ఉంటారో అలా పనిచేస్తూ ఉన్నంత వరకు మాత్రమే వాడి పరివారంలో ఒకళ్ళుగా వాళ్ళు ఉండడానికి అర్హులు అవుతారు. లేకపోతే వాళ్ళని లేకుండానే చేస్తాడు, లేదా బయటికైనా పంపించేస్తాడు అక్కడ ఉండేటువంటి ఆ ప్రభువు. ఇది మనకు తెలుసు. ఈ దేహంలో కూడా ఈ దేహాన్నంతటినీ కూడా పాలించేటటువంటి ప్రభువు అని అనుకునేటటువంటి జీవుడు ఒకడు ఉంటాడు. వాడికి పేరు పెట్టారు. వీడి పేరు ఏదో వెంకన్న పుల్లన్న మల్లన్న ఏదో పేరు పెట్టారు. వాడు ఇంతమందికి కలిపి పెట్టిన పేరు అది. ఒక రాజ్యానికి ఒక పేరు పెట్టుకున్నట్టుగా దానికి పరిపాలకుల్లాగా వీడు అక్కడ పెట్టాడు ఆయన, ఆ భగవంతుడు అనేవాడు. అయితే వీళ్ళందరూ కూడా నావాళ్ళు అని వాడు అనుకుంటూ ఉంటాడు. ఇంతమందికి కూడా వాళ్ళ మనస్సులు వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ సంస్కారాలు వాళ్ళ కర్మబీజాలు ఎవరిది వాళ్ళకు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒకడి యొక్క అభిమానానికి పాత్రమై ఉంటాయి, లోనై ఉంటాయి. ఆ ఎవడి అభిమానానికి లోనే ఉంటాడు వాడు దానికి శరీరీ, వాడు దానికి యజమాని అని అంటాం. మిగతా వాళ్ళంతా వాడికి శరీరంలో ఉండాల్సిందే. విమానంలో ఎప్పుడైనా ప్రయాణం చేసి ఉంటారు, అదేదో వాహనంలో అనుకోండి. దాంట్లో ప్రయాణం చేస్తున్నంత వరకు దాన్ని నడిపించే పైలట్ వాడు బాస్ అని. వాడు ఏమంటే దానికి అందరూ కూడా తలొగ్గి ఉండాల్సిందే. ఎవడు కూడా దానికి నేను ఇలాగా అన్నాను అలాగా, నా ఇష్టం వచ్చేది ఇలా ఉంటా, నా ఇష్టం వచ్చేది అలా ఉంటా అనడానికి వీలే లేదు. ఎవడైనా అలా అంటే వాడిని బలవంతంగా మళ్ళీ కంట్రోల్ చేసి వాడి స్థితిలో వాడు ఉండేట్టుగా చేస్తారు. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ వాడు బాస్ కాదు. కానీ ఆకాశంలో ఉన్నంత వరకు ఫ్లైట్ కదిలినప్పటి నుంచి డోర్ తలుపు వేసినప్పటి నుంచి మళ్ళీ తలుపు తీసి మిగతా వాళ్ళని బయటికి పంపించే అంతవరకు కూడా పైలట్ ఈజ్ ది బాస్. వాడి ఆజ్ఞ శిరోధార్యం. అందులో ఉండేవాడు నువ్వు ఎవడమైనా కావచ్చుగాక, నువ్వు ఆ దేశానికి అధినేతమైనా కావచ్చుగాక, కానీ అక్కడ పైలట్ మాట మాత్రం నువ్వు విని తీరాల్సిందే అన్నమాట. అలాగా ఈ వాహనం దీనికి నేను అని అనుకుని ఉండే జీవుడు వాడు దీనికి పైలట్,
వాడు దీనికి అధిపతి, దీనికి రాజు అన్నమాట. వీడికంటూ ఒక మనస్సు ఉంటుంది. ఈ మనస్సునికి ఏ రకంగా ప్రవర్తించడం అనేటటువంటిది వాడు నిర్ణయం చేసుకుంటాడో దానికి తగ్గట్టుగానే ఈ మిగిలిన పరికరం అంతా పనిచేస్తుంది అన్నమాట. వీడు నేను ఇట్లా నడవాలి అనుకుంటే మొత్తం అందరూ వాడికి సహకరించాల్సిందే, అలా నడవాల్సిందే. ఇలా నడవద్దు అనుకుంటే అందరూ వాడికి సహకరించాల్సిందే, కాంప్రమైజ్ అనేది లేకుండా. అలా ఉంటుందండి. మిగతా జంతువుల్లో ఈ విధానం బాగానే పనిచేస్తుంది. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికే కొంచెం ఈ విధానం పనిచేయదు. మిగతా జంతువులంతా నేను ఇలా ఉండాలి అని అనుకుంటే మొత్తం దాని బాడీ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది అంతే. కానీ మనిషి ఇలా ఉండాలి అని అనుకుంటే చాలా కష్టంగా ఉందండి, ఒళ్ళు వంగట్లేదండి, మాట వింటలేదండి అంటాడు. జంతువులు అలా ఉండదు చూడండి. జంతువులు లే పరిగెట్టు అన్నారనుకోండి లేడీని, ఆటోమేటిక్గా పరిగెడుతుంది అంతే. పులి పిల్లని లే పరిగెట్టు అనుకోండి లేస్తుంది, ఆటోమేటిక్గా పరిగెడుతుంటే అబ్బా బద్ధకంగా ఉందండి అనో, లేదు ఈ ఒళ్ళు వంగట్లేదనో అనే ప్రశ్నే ఉండదు చూడండి. కానీ మనిషి అనేటువంటి వాడు కొంచెం టిపికల్ ప్రాణి. వీడికి మాత్రం వీడికంటూ ఉండేటటువంటి కొన్ని స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి. తన దేహాన్ని సవ్యంగా ఇలా పెట్టుకోవాలనే విషయంలో కూడా వీడికి బద్ధకం, లేదు నిర్లక్ష్యం అందాం, లేదు దాని యందు వీడికి అజ్ఞానం, కావాల్సింది వీడు సంపాదించుకోలే, వాడి తప్పు అని మనం అనం. వాడికి వెనకాదుండే పరంపర వాడికి దాన్ని అలవాటు చేయాలి. ఇదివరకు రోజుల్లో ఎక్కడో వనాల్లో ఉండేటువంటి ఋషులు వాళ్ళ పిల్లలకి ఇలా ఉండాలి అని అలవాటు చేసేవారు. వాళ్ళకి అలా సాగుతూ ఉండేది. వాళ్ళకి అది వాళ్ళ విధానం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు మనం ఉండేటటువంటి వాతావరణానికి, మనం ఉండేటటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఉండాలి అనేది పోయి ఎవరినో చూసి వాణ్ణి వీడిని, పులిని చూసి నక్క వాతలు వేసుకుంటుంది అని అంటుంటారే, అట్లాగా వాడి దగ్గర ఉండేటటువంటి ప్రాక్టీస్, వీడి దగ్గర ఉండే ప్రాక్టీస్, ఇంకొకటి దగ్గర ఉండే ప్రాక్టీస్, ఈ ప్రాక్టీసులను తెచ్చి మన జీవితాల్లో పెట్టుకుని ఇవి మనవి అనుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. నిజానికి అవి అవునా కాదా అనేది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. మనమందరం ఉండాల్సినటువంటి పద్ధతి తగ్గట్టుగా మన దేహాన్ని మనం నడిపిస్తున్నామా లేదా, అలా ఉంటున్నామా ఉండటం లేదా. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మన వాటిని మనం మర్చిపోయి ఇతరమైన వాటిని అలాగ అభ్యాసం చేసే ప్రయత్నం చేస్తున్నాం కనుక మనకి మనవంటూ అవో కొత్త సరుకుల్లాగా, పద్ధతులని కొత్త పద్ధతుల్లాగా, నాటు పద్ధతుల్లాగా, మోటు పద్ధతుల్లాగా, అనాగరికపు ప్రవృత్తుల్లాగా ఇప్పుడు మనకు కనిపించడం ప్రారంభించే మనవి అవి సహజం అయినప్పటికీ కూడా ఆచారాల గురించి మనం మాట్లాడలే, లోపల సాగే ప్రవృత్తుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి మనకి లోపలకు ఉండేటువంటి ప్రవృత్తి కూడా ఆత్మ వైపు సాగాలి. మనని చూడడం కోసం పనికొచ్చేటటువంటి సాధనంగా శరీరాన్ని ఇచ్చాడు మనకి ఆ ప్రకృతి పురుషుడు. ఇది అద్భుతమైనటువంటి సాధనంగా మనకిచ్చాడు. మంచి తెలివితో ఉండేటువంటి సాధనాన్ని మనకిచ్చాడు. దాన్ని మనం ఎంతవరకు వాడుతున్నాము అనేటటువంటిది మనం ప్రశ్న వేసుకోవాల్సింది. మామూలుగా మొదట్లో అయితే ఒకడిని ఇక్కడ దాకా ఇలా చివరి దాకా తీసుకొచ్చి దూకరా కిందకి అన్నాం అనుకోండి, వాడు అమ్మో భయం వేస్తుంది, వాడికి భయం వేసి ఇప్పుడు అది దూకడం వాడికి సహజము అయితే వాడు దూకాలంతే. ఇప్పుడు మనకి టార్జాన్ సినిమా చూపిస్తారు, ఎప్పుడైనా చూసుంటారు టార్జాన్ అని. దాంట్లో వాడు టక్కమై చెట్టు మీద ఎగురుతాడు, చెట్టు పెంచి ఎక్కువ కిందకి దూకుతాడు. మరి వాడు మనిషే కదా, వాడు కూడా ఎలా దూకాడు, అలవాటు చేశాడు కనుక. సర్కస్సుల్లో మనం చూస్తుంటాం, అదే ఇప్పుడు ఏరోబిక్స్ చూస్తున్నాం మనం. వాడు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తాడు. మనకి నేల మించి లేచి అడుగు వేస్తూ కింద పడిపోయి కాలు కొట్టుకున్నటువంటి కేసులు
మనకి బోల్డని కనిపిస్తూ ఉంటాయి. నేల మించి నడుస్తూ నడుస్తూ కాలు బెణికి, నడుస్తూ నడుస్తూ ఫ్రాక్చర్ అయ్యి, లేదు వాడికి లేస్తూ లేస్తూ కింద పడి తొంటి వెనక కొట్టుకుని, ఇలా ఉండేటువంటి సన్నివేశాలు మనకి బోల్డ్ కనిపిస్తాయి. అంటే వీడికి చేయాల్సినటువంటి అభ్యాసాన్ని కూడా మనం చేయించట్లేదని అర్థం. మన దేహాన్ని వాడాల్సిన పద్ధతిలో మనం వాడటం లేదని అర్థం. ఇది శరీరానికి, మనం అటువంటి శరీరాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ శరీరం లోపల ఉండేటువంటి ఒక ఆంతర పరికరం మనస్సు అనేది. దానికి కూడా మనం ఏది అలవాటు చేశామో అదే కదా ప్రవర్తిస్తుంది. అది ఎలా అలవాటు చేసామో అట్లానే ప్రవర్తిస్తుంది. యుంజతః యోగం ఆత్మనః 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, దీపాన్ని దృష్టాంతంగా చూపిస్తూ మనస్సుకి, నువ్వు కనుక దీన్ని యోగాన్ని సక్రమంగా చేరుస్తూ మనస్సుని దాంట్లో కూర్చాలి అనుకున్నట్లయితే, దానికి ఆ రకమైనటువంటి అలవాటు చేయాలనుకుంటే, ఇదివరకు ఏది అలవాటు ఉందో దాంట్లోంచి దీన్ని మెల్లిగా మరల్చి నీకు కావలసిన వైపు దాన్ని పెట్టి తిప్పాలి. ఇప్పుడు మనకి చెయ్యిందనుకోండి, ఇలా అలవాటు తప్ప ఇలా అలవాటు లేదు మనకి వెనక్కి. మరి ఇలా నువ్వు ఎంత పెట్టినా నొప్పి పెడుతుంది తప్ప మళ్ళీ టక్కున బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ నొప్పి పెడుతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. కానీ నిజానికి దీనికంటూ సహజమైనటువంటి తెలివి, ప్రాణం రెండూ లేవు. కానీ అలవాటు ఇలా అయింది. ఏం చేయాలి? ఇలా వెనక్కి రావాలి అని అంటే దానికి తగినటువంటి అభ్యాసాన్ని కనుక మెల్లగా దాన్ని కొంతకాలం చేస్తే అది అలా నేరుగా కిందకి తాకడం దాకా రావచ్చు. కొంతకాలం నువ్వు అలవాటు చేసిన తర్వాత అది ఇటే ఏది అలవాటు ఉందో దాని దగ్గరికే పెడతానంటుంది కదా. ఆ తొట్టి దగ్గరికి పంపించే అలవాటు నువ్వు చేసినందువల్ల తొట్టి దగ్గరికి వెళ్ళే దానికి ప్రాక్టీస్ అయింది. కానీ అదే నువ్వు ఏదో మంచి ప్లేసెస్ ఇన్ సెన్స్ ఏదైనా మంచి ప్లేస్ అనుకోండి, అంటే భక్తుల ఇండ్లకో లేకపోతే మండపాల దగ్గరకో వెళ్ళి అలవాటు చేసామనుకో, అక్కడికే వెళ్ళేది అది. వాటికి చైతన్యం కలిగిన వస్తువులు కనుక అట్లా పెడతాయి. కానీ మామూలుగా మనం వాడేటటువంటి పరికరాలు కూడా దానికి ఏ రకమైనటువంటి క్రమం మనం అలవాటు చేసామో అదే క్రమంలో అది తిరిగే ప్రయత్నం చేస్తుంది. నీ మనస్సుకైనా నువ్వు సరి అయినటువంటి దిశా నిర్దేశం చేసి మొదటి నుంచి మనం చెప్పలేదు కనుక అది సహజమైన అలవాటు ఉండేటటువంటి ప్రాకృత విషయాల వైపే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తిండి, తిప్పలు, వాసనలు, పరిమళాలు, దృశ్యాలు, రకరకాలైనటువంటి శబ్దాలు, వాటికేసి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. అందులోంచి తెచ్చి నువ్వు ఆత్మవైపు దాన్ని నడిపించాలి అని అంటే మనస్సుని నిజంగా సిన్సియర్గా ఉన్నట్టయితే తప్పనిసరిగా అది నడుస్తుంది. ఇఫ్ యు ఆర్ సిన్సియర్. కానీ వీఆర్ లీనియంట్ పేరెంట్స్ అండి. అంటే మనకు ఎట్లా అనిపిస్తుందంటే, సరే ఈ వేళకి పోన్లేండి, అది ఎక్కడ దాకా అంతవరకు వెళ్ళింది కదా, పోనీ సరే ఈ వేళకి వదిలేద్దాం లేదురు, ఈ వేళకి వదిలేద్దాం లేదురు అనుకుంటే అది మనం దానికి కాస్త ఒక బలహీనతను దానికి మనకు అలవాటు చేసాం. సో అలవాటు చేసాం కనుక అది కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్స్లో చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ రకమైనటువంటి వీడియోస్ చూడడం మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో, ఏదో కుస్తీ పట్లు పట్టే వీడియోస్ మీరు ఒక 4 చూశారనుకోండి, 5వసారి మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే ఆ కుస్తీ పట్ల వీడియోలు ఎక్కడున్నాయో అవన్నీ తెచ్చి మీకు పక్కన ఆర్డర్లో పెట్టి చూపిస్తుంది. మీరు తిండ్లకి సంబంధించినటువంటివి 2-3 చూశారనుకోండి, ఓపెన్ చేసి ఆ తిండ్లకి సంబంధించినవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ తెచ్చి మీకు, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? మనస్సు అంతేనండి, ఇది కూడా ఒక పరికరమే. కానీ ఏ రకమైనటువంటి వాటిలో దాన్ని పెడుతున్నావో అలాంటి వాటిని అది మళ్ళీ సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక అలాంటి కర్మ వాసన దానికి వెనకాతలు ఎన్నెన్నో ఉన్నాయి. కనుక మనం వీటిని అలవాటు చేసాం కనుక వీటికేసే సహజంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
నువ్వు దాన్ని కాస్త మలచి నిర్బంధంగా అవసరమైతే దానికేసి పెట్టాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా దానికోసం నువ్వు ఒక కృషిని సాధించాలి. సాగించే కృషిలో సౌకర్యం ఉండాలి అంటే ముందర తిండిని కాస్త రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఇష్టం చెట్టుగా తినేసి నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా అంటే తిండి అక్కడ ఎక్సర్సైజ్ రాదు, నిద్ర వస్తుంది తప్ప. ఇప్పుడు అయ్యవారు ఉపన్యాసం చెప్తున్నారు, చక్కగా అటు వెళ్ళి కూర్చుందామంటే మనం ప్రసాదం పూజ చేసుకుని శుభ్రంగా కడుపు నిండా కూర్చున్నాం అనుకోండి, చక్కగా కంటి నిండా నిద్ర వస్తూ ఉంటుంది మనకు అక్కడ. అలాగా లేదండి, అబ్బబ్బా నాకు అసలు ఎంత శ్రద్ధో విందామని, అది మాటలకి మాత్రమే పరిమితం, చేతలకు కాదు. చేతల్లో కనుక మనకు ఆ సీరియస్నెస్ ఉంటే దీన్ని పక్కన పెట్టైనా దాని మీద మనం దృష్టి పెడతాము. ఇప్పుడు కోపం వస్తే చూడండి, మనకెంత ఇష్టమైన పదార్థం చేసి అక్కడ పెట్టినా సరే, ఎంతకాలంగా మనం ఎదురు చూస్తుండేటువంటి పదార్థం అక్కడ ఎదురకుండా వచ్చి మనకు కనిపిస్తున్నా సరే, మనకి ఆ మూడ్ కనుక దాని ఎందుకు కోపం ఉన్నట్టయితే దానికేసి అసలు మనం దృష్టి కూడా పెట్టే ప్రయత్నం చేయము. నిగ్రహించుకోగలిగేటటువంటి శక్తి మనకుంది. మనం చెప్పినట్టుగా వినే యోగ్యత మనస్సుకు కూడా ఉంది. కానీ మనస్సుకి మనం పర్వాలేదులే సరే ఈ పూటకు కానీ అన్నాం అనుకోండి, రెండో పూట మళ్ళీ నువ్వు పిలిచినప్పుడు ఈ ఒక్క పూట కూడా కానిద్దామయ్యా అంటుంది. సరే మన్నాడు ఈ పూటకి ఇది అయ్యాక చూద్దాంలే అంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం దాంట్లో బిజీగా ఉన్నానయ్యా, ఇప్పుడు రావడానికి వీల్లేదంటుంది. అదే చెప్పేస్తుంది, ఇప్పుడు నిర్ణయం అదే చేస్తుంది అన్నమాట. ఇక నీ కమాండ్ అంటూ దానికి ఏమీ అవసరం ఉండదు. అంచేత నువ్వెంత సిన్సియర్ అనేది నీకు నువ్వు ప్రశ్న వేసి చూసుకోవాల్సిన అంశమే తప్ప అది మాటలతో చెబితే లాభం. మాకంటే నిజంగా అసలు ఇదంటే చాలా ఇష్టమే అనుకోండి, కొంతమంది అంటుంటారు నాకు అసలు ఇదంటే చాలా ఇష్టమే అనుకోండి, కానీ ఇంకా ఎందుకున్న అవకాశం అసలంటే నాకు వైరాగ్యం లోపల నుంచి అట్లాగా పొంగుకు వస్తుందండి, అలాగా పొడుచుకు వస్తుందండి. కానీ ఏం చేస్తామండి, ఇంకాను వాడికి బాధ్యతలన్నీ తీరిపోయాయి, అన్నీ అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఇంకా టైం రాలేదండి, పిలుపు రాలేదండి అంటాడు. ఏమన్నా పిలుపు అంటే ఆయన ఫోన్ చేసి రా బాబు అని చెప్తాడు. ఏమిటి ఆయన అలా చెప్పేది ఒకసారి చెప్తాడు, చెప్పిన తర్వాత ఇంక వీళ్ళెవరో ఆపరు. ఇంకా నేను మనకి సిన్సియర్ అయితే ఆటోమేటిక్గా మనం ఆ ప్రవృత్తిలో మనం ఏదో రకంగా ఉండగలిగే వాళ్ళం. మనకి ఆ సిన్సియరిటీ మనకి లేనప్పుడు. సో నిజంగా నువ్వు కనుక దీపం వెలగాలి అని అనుకున్నప్పుడు దాని మీద స్థిరమైనటువంటి చిమ్మిని ఎట్లాగైతే పెట్టి తీరుతావో అప్పుడే దాంతో పని చేసుకునే ప్రయత్నం చేస్తావు. అలాగే యోగాభ్యాసం చేయాలి అనుకునే వ్యక్తి కూడా మొట్టమొదట ఆహారాన్ని క్రమబద్ధం చేసుకొని స్థానాన్ని చక్కగా పరిష్కరించుకొని అప్పుడు వాడు కనుక ప్రయత్నాన్ని ప్రారంభం చేసినట్టయితే అప్పుడు వాడు జితాత్ముడు కాగలుగుతాడు. జితాత్ముడైన వాడు, జితాత్ముడు అంటే మనస్సుని నిగ్రహించగలిగిన వాడు అవుతాడు. మనస్సుని తను చెప్పినట్టుగా మలచగలిగిన వాడు అవుతాడు. ఎవడు మనస్సుని అట్లా మలచగలుగుతాడో వాడికి మాత్రమే వాడి ఇంద్రియాల మాట వినేవవుతాయి. లేకపోతే అన్ని వైపులకు లాక్కుపోయేటటువంటి పిల్లల్లాగా వీడు మనస్సుని కూడా వీడు అనుకున్న దాని మీద వీడు నిలబెట్టలేడు. మనస్సు కూడా అలా ఉండలేదు. అప్పుడు వాడి జితాత్మ ప్రశాంత మనస్కుడు అవుతాడు. అప్పుడు వీడికి ఆత్మదర్శనం గురించినటువంటి అవగాహన ఏర్పడుతుంది. అవగాహన అంటూ ఏర్పడితే అప్పుడు దాని వైపు ప్రయాణం అంటూ చేస్తే అప్పుడు దాని దర్శనం అయితే అప్పుడు వాడికి అది స్థిరంగా నిలకడగా ఉండడం అనేది అంతవరకు వెళ్ళాలండి. అలా కనుక వెళ్ళగలిగాడా అప్పుడు వీడికి ఈ వస్తువులు పట్టుకొచ్చి చూపించినా ఐ డోంట్ కేర్ అనగలుగుతాడు. చూడండి, జూదాలు ఆడేవాడు ఉంటాడు. వాడు జూదాల్లో వాడికి బాగా వ్యసనం ఏర్పడితే, వ్యసనం అంటారు దాన్ని, ఆ వ్యసనం కనుక ఏర్పడితే వీడు కూర్చొని ఆడుతున్నట్టండి అక్కడ అరుగు మీద అడుగుతుంటే పాపం వచ్చి చెప్పారండి వాడు బంధువులంతా, ఒరేయ్ మీ అమ్మ పోయిందిరా అక్కడ అని. సరే ఇటేగా తీసుకొచ్చేది, సరే చూస్తానులే అన్నట్టండి వాడు పోయిన తర్వాత ఆ దేహాన్ని పట్టుకొచ్చేది శ్మశానానికి వెళ్ళడానికి
ఇదే కదా దారి వెళ్ళేది, సరే వచ్చినప్పుడు కలిసి దాంతో కలిసి బయలుదేరతానులేండి అన్నట్టండి వీడికి. అంటే ఇందులో వాడు అంతలా వాడు నిలకడగా ఉండేటప్పుడు ఇదివరకు వాడికి ఆత్మీయములని అనిపించినవి ఏ ఉన్నా వాటి యందు పట్టింపు అనేది వీడికి లేనంత స్థిరంగా వీడి దీంట్లో ఉండగలుగుతాడు. మంచి అయితే మంచి, చెడైతే చెడు. అది ఉత్తమ విషయం అయితే దాని యందు ఉంటాడు, అధమ విషయం అయితే దాని విషయంలో ఉండగలుగుతాడు. బట్ ఆ నిలకడ అనేది వాడికి దాని మీద ఏర్పడితే, నువ్వు మొదటి నుంచి వాడికి ఆత్మని గురించిన అవగాహన కలిగించావు అనుకో, దాని యందు కూడా వాడికి అదే రకమైనటువంటి నిష్ఠ తప్పనిసరిగా ఉంటుంది సుమా అని చెబుతూ కృష్ణుడు అర్జునుడిని ముందుకు తీసుకెడుతున్నాడు. అతనికి మనోనిగ్రహాన్ని గురించి చేసేటటువంటి సాధన ఉపదేశంలో. జై శ్రీమన్నారాయణ.